హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాల సార్ వారితో మాట్లాడారు. నమస్కారం సార్. నమస్తే సార్, రామోజీరావు గారు చనిపోయిన తర్వాత ఆయనకు సంబంధించిన విషయాలు కానివ్వండి, లేకుంటే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో చర్చించుకోవడం మనం చూస్తున్నాం. అందులో ముఖ్యంగా వాళ్ళ చిన్న కొడుకు సుమన్ ఆయన గురించి, అంటే రామోజీరావు గారి గురించి సాక్షి టీవీకి ఒక ఇంటర్వ్యూలో ఇవ్వడం జరిగింది సార్. మరి ఆయన ఏం చెప్పారు రామోజీరావు గురించి, అసలు చిన్న కొడుకు సుమన్ ఎలా చనిపోయారు సార్? రామోజీరావు గారికి ఇద్దరు కొడుకులు. ఒకరు ఏమో కిరణ్, పెద్ద అతను, రెండో అతను సుమన్. ఈ సుమన్ 2012లో చనిపోయాడు. బేసిక్గా ఇతను చనిపోవడానికి కారణం క్యాన్సరు. ఆయనకి 2006 ఆ ప్రాంతంలో క్యాన్సర్ వచ్చింది. ఆయన ఎక్కువ కాలం బతకడని అప్పుడే అన్నారు. బట్ ఆయన అమెరికా తీసుకెళ్ళి ట్రీట్మెంట్ అది ఇప్పించారు. బాగున్నాడు అనుకున్నప్పుడు మళ్ళీ ఆయన చనిపోయారు. అయితే 2007-8 ప్రాంతాల్లో సుమన్కి రామోజీరావుకి మధ్య గొడవలు అనేది బయటకు వచ్చింది. అప్పట్లో అది పెద్ద సంచలనమైంది. ఎందుకంటే సుమన్ బయటకు వచ్చి సాక్షిలో ఒక పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చాడు. రామోజీ రామాయణం అని పెట్టి వాళ్ళు ఒక అంటే సుమన్ అండ్ ప్రభాకర్ ఎవరంటే అప్పుడు ఈటీవీ క్రియేటివ్ హెడ్, సుమన్ క్లోజ్ ఫ్రెండ్. సో అతన్ని కూడా బయటికి పంపించేశారు. సో ఈ ప్రభాకర్, ఈ సుమన్ ఇద్దరు కలిసి జాయింట్గా ఇంటర్వ్యూ ఇచ్చారు అన్నమాట. సో అందులో సుమన్ చాలా ఆవేదనగా చాలా విషయాలు బయటికి తీసుకొచ్చాడు. అదేంటంటే మా నాన్నకి నేనంటే ఎప్పుడు ఇష్టం లేదు అనేది చెప్పాడు. యాక్చువల్గా సుమన్ ఇక్కడ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు, తర్వాత నిజాం కాలేజీలో చదువుకున్నాడు, తర్వాత అమెరికాలో చదువుకొని వచ్చాడు. తనకు ముందు నుంచి కూడా యాక్టింగ్ అన్న, క్రియేటివ్ రైటింగ్ ఇవంటే ఇష్టం అనమాట. బిజినెస్ కంటే కూడా వీటి పట్ల అతనికి అట్రాక్షన్ ఎక్కువ. కిరణ్ ఏమో వ్యాపారాలు అవి చూసుకోవడం, వాటిలో కిరణ్ కానీ ఆయన భార్య శైలజ కానీ వీళ్ళిద్దరూ వ్యాపారాలు చూసుకునేవాళ్ళు. మేబీ రామోజీరావు అంటే వాళ్ళకి ఏంటంటే తన కొడుకులు ఇద్దరు కూడా వ్యాపారం చూసుకోవాలని అనుకొని ఉంటాడు. బట్ ఇతను వ్యాపారం కంటే కూడా ఇతనికి క్రియేటివ్ ఇంట్రెస్ట్ కాబట్టి ఈటీవీ పెట్టమని ఇతనే అడిగాడు అనేది కూడా అంటారు. ఏదేమైనా ఈటీవీ పెట్టినప్పుడు ఇతను ఈటీవీ 2కి హెడ్గా పెట్టారు. సో ఇతను సీరియల్స్ తీయడం మొదలుపెట్టాడు. అది రామోజీరావుకి ఇష్టం లేదు. అంటే ఇతను వెనక ఉండాలి తప్ప ఇతనే సీరియల్కి రాయడము తీయడం అది ఇష్టం లేదని చెప్తారు మొత్తంగా. అయితే ఇతను కొన్ని హిట్ అయినవి కూడా ఉన్నాయి. అంతరంగాలు, విధి, స్నేహ, లేడీ డిటెక్టివ్, వసుంధర, శివలీలలు ఇలాంటివి. వాటిలో కొన్ని హిట్లు ఉన్నాయి, కొన్ని ఫ్లాప్లు ఉన్నాయి. ఎవరు తీసినా సీరియల్స్ అన్నీ హిట్ కావు, అన్ని ఫ్లాప్లు కావు. సో అయితే ఇతని మీద అప్పట్లో కూడా జోకులు వేసుకునేవాళ్ళు. ఇతని క్రియేటివ్ రైటింగ్ కూడా బుక్కులు వస్తే ఆ బుక్కులంతా కూడా పరమ చెత్త రైటింగ్ అని అనేవాళ్ళు. చాలా నిజానికి పరమ చెత్త రైటింగ్ టీవీల్లో వర్కౌట్ అవుతాయి కూడా. అదేమీ గ్రేట్ సీరియల్ అన్నీ గ్రేట్ కాదు. నేను కూడా కొద్ది రోజులు సీరియల్స్కి పనిచేస్తాను రైటర్గా. చాలా పనికిమాలిన రైటింగే ఉంటుంది. అంటే ఆ సీన్లే అట్టుంటాయి. వాళ్ళు అప్పటికి సార్ ఎక్కువ రాయండి అనేవాళ్ళు. అంటే ఆ సీన్లో అవసరం లేకపోయినా డైలాగులు ఎక్కువ రాయాలి. సో అంటే పొడిగిచ్చాలి వాళ్ళకి. అప్పట్లో ఏంటంటే ఎంత తక్కువ టైంలో ఎంత ఎక్కువ ఫుటేజ్ ఇవ్వాలనేదే డైరెక్టర్లకు ఉండే టెన్షన్. అందువల్ల సీన్లలో డైలాగులో కూర్చోబెట్టిన మాట్లాడిచ్చేయచ్చు కదా, మాట్లాడిస్తే లెంగ్త్ ఎక్కువ వస్తుంది. అదొక ప్యాటర్న్. సో నేను పనిచేసిన సీరియల్ కూడా నేను ఇప్పుడు ఒక ఎపిసోడ్ కూడా చూడలేదు. ఎందుకంటే నా వల్ల అయితే సీరియల్ చూడలేను నేను. సో అది పరిస్థితి అన్నమాట మామూలుగా. అందువల్ల ఇతని సీరియల్ మీద కూడా నెగిటివ్ పాజిటివ్ ఉంది. హిట్ అయినవి ఉన్నాయి, జనాలు తిట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మేబీ రామోజీరావుకి అది ఇష్టం లేకపోయి ఉండొచ్చు. సో సుమన్ వెర్షన్ ఫస్ట్ మనం చెప్పుకుంటే, సుమన్ ఏమన్నా అంటే నేను స్క్రిప్ట్ రాయడం అంటే మా నాన్నకి ఇష్టం ఉండేది కాదు. విపరీతంగా నన్ను అరిసేవాడు, తిట్టేవాడు, ఫోన్లు చేసి తిట్టేవాడు, పర్సనల్గా తిట్టేవాడు. సో నేను అందుకని దొంగతనంగా స్క్రిప్ట్ రాసేవాడిని, ఎవరు చూడకుండా స్క్రిప్ట్లు రాసేవాడిని. సో అలాగా రాసి నాకు పెద్ద హిట్లు అయినాయి. 50,000 ఖర్చు పెడితే 25 లక్షలు వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అప్పుడు కూడా నేను 50,000 తీసుకునేవాడిని జీతం మాత్రం. ఎందుకంటే మా నాన్న దగ్గర నిరూపించుకోవాలనేదే నాకు ఏకైక లక్ష్యం. నేను ఒక రైటర్గా, ఒక డైరెక్టర్గా మా నాన్న దగ్గర నిరూపించుకోవాలని ఉండేది, కానీ ఆయనకి అది ఉండేది కాదు. సో బోర్డు మీటింగ్లో కూడా నన్ను అందరి ముందు కూడా తిట్టేసేవాడు. నువ్వు లేకపోతే అంత బాగుంటుందని చెప్పి అరిసేవాడు. అది నాకు చాలా హ్యూమిలేటింగ్ అనిపించింది. నా కింద పనిచేసే వాళ్ళ దగ్గర కూడా ఎదురుగా కూడా నన్ను అలా తిట్టడం నచ్చేది కాదని చెప్పేవాడు. ఎప్పుడు నేను భయంతో వణికిపోయేవాడిని. ఆయన నుంచి ఎప్పుడు ఫోన్ వస్తుందో లేకపోతే ఆయన వస్తాడేమో అనే ఒక భయం, టెన్షన్ ఉండేది.
నాకు ఆరోగ్యం బాగాలేకపోతే 9 నెలల పాటు నేను బెడ్లో ఉన్నాను. అప్పుడు వచ్చి మా నాన్న రకరకాల పేపర్లు తెచ్చి వీటి మీద అంతా సంతకాలు పెట్టు అంటే ఏంది నాన్న అడిగాను. నీకు అనవసరం, నేను నీకు చెప్తాను తర్వాత సంతకాలు పెట్టని రోజు నా దగ్గర సంతకాలు పెట్టించుకున్నాడు. దాని తర్వాత అర్థమైంది ఏమంటే వేరే వాళ్ళకి వాటాలు ఉన్నాయి, నేను అవి అందుకని నువ్వు దీన్ని వదులుకుంటే నేను తర్వాత అవన్నీ క్లియర్ చేసి నీకు ఆరోగ్యం బాగైనాక అమెరికా నుంచి వచ్చాక నీకు మళ్ళీ అప్పగిస్తాను అని చెప్పాడు. నాకు ఒక పక్క ప్రాణం పోతుందని బాధ, ఇంకొక పక్క నా ప్రాణంగా ప్రేమించిన ఈటీవీ నా చేతుల్లో పోతుందని బాధ. సో ఇలా నేను రెండింటి మధ్య ఎంతో మానసిక వ్యధకు లోనయ్యాను. మా నాన్నకి చాలామంది అంటారు, నీ ఆరోగ్యం పట్ల ఆయనకి చాలా కన్సర్న్ ఉంది, అది ఇది అమెరికా కూడా ప్లాన్ చేస్తున్నాడు అనే చెప్తారు. కానీ నా ఆరోగ్యం పట్ల అంత కన్సర్న్ ఉన్నప్పుడు నన్ను ఇంత మానసిక వ్యాధి గురి ఎందుకు చేశాడు మా నాన్న? ఇంత మానసికంగా ఇబ్బంది ఎందుకు? దానివల్ల నా వ్యాధి ఇంకా ఎక్కువైంది. నన్ను హ్యాపీగా ఉంచాల్సింది పోయి నన్ను మానసిక వ్యాధికి గురి చేశాడు. దానివల్ల క్యాన్సర్ కూడా నాకు ఇంకా పెరిగింది అనేది ఆ అబ్బాయి చెప్పాడు. అట్లాగే యుఎస్ నుంచి బాగా వచ్చినాక కూడా నాకు ఇస్తానన్నాడు కానీ ఇవ్వలేదు. నేను ఆయన కొడుకుగా పుట్టడమే మహాపాపం. సో ఆయన గొప్ప వ్యక్తి కావచ్చు, గొప్ప వ్యాపారవేత్త కావచ్చు, కానీ గొప్ప తండ్రి అయితే కాదు అనేది ప్రధానంగా ఇతను చెప్పింది. అట్లాగే ప్రభాకర్ కూడా మేము ఇద్దరం కలిసి బాగా చేస్తున్నామని, నాకు సుమన్ని నేనే చెడిపేస్తున్నానని నన్ను అరిశాడు, చాలా హ్యూమిలేట్ చేసి నన్ను బయటికి తరిమేశాడు అనేది ప్రభాకర్ కూడా ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే రామోజీరావు మనకి ఎక్కడ బయట దీనికి కౌంటర్గా ఇంటర్వ్యూలు కానీ ఏమి ఇవ్వలేదు. కానీ ఆయన వైపు నుంచి కొంతమంది చెప్పింది ఏంటంటే, అప్పట్లో పుకార్లు కూడా వచ్చాయి. అదేంటంటే ఈ సుమన్కి ఈ ప్రభాకర్కి మధ్య గే రిలేషన్షిప్ ఉంది. అంటే వాళ్ళిద్దరు లవర్సు. సో ఇద్దరికి పెళ్ళిళ్ళే, బిడ్డలు ఉన్నారు విడిగా. బట్ వీళ్ళిద్దరు అంటే బైసెక్సువల్స్ వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఉంది. దీనివల్ల అతనికేమో అమ్మాయిల ఇది కూడా ఉంది, ఎవరు ప్రభాకర్కి. ఇతను వల్ల వేసుకున్నాడు సుమన్ని, తను గ్రిప్లోకి పెట్టుకొని పేరుకి సుమనే కానీ మొత్తం ప్రభాకర్ అయి నడుపుతున్నాడు. అతనికి ఇష్టం వచ్చినట్టు చేయడం, తోటి హీరోయిన్లతో లైంగికంగా మిస్బిహేవ్ చేయడం, తర్వాత డబ్బులు మిస్యూజ్ చేయడం, ఇలాగా రకరకాలుగా ప్రభాకర్ చేస్తున్నాడు. దీన్ని సుమన్ సపోర్ట్ చేస్తుంటే రామోజీరావు గారికి కోపం వచ్చింది. అంటే మిగతా పనిచేసేవాళ్ళు రామోజీరావు దగ్గర లాయల్గా పనిచేస్తున్న సీనియర్లంతా కూడా కంప్లైంట్ ఇచ్చారు. దాంతో రామోజీరావు దీన్ని పరిష్కరించడం కోసం ప్రభాకర్ని వదిలేయమంటే, ప్రభాకర్ వెళ్తే నేను కూడా వెళ్తానని ఇతను సుమన్ అన్నాడు. దాంతో రామోజీరావుకి వేరే ఆప్షన్ లేకుండా సుమన్ నుంచి దాన్ని బయటికి తీసేయాల్సి వచ్చింది. ఆయనతో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఇది చెక్ పవర్ కూడా కొడుకు ఇచ్చేవాడు కాదు. అంటే మొత్తం టోటల్ కంట్రోల్ తను పెట్టుకునేవాడు. ఆయన అది ఒప్పుకునేవాడు కూడా. అవును, నేను కంట్రోల్ ఫ్రీకే, మొత్తంగా నాకు భయం వాళ్ళు మిస్యూజ్ చేస్తారని చెప్పేవాడు. అటువంటి ఒక కంట్రోల్ ఈ సెల్ఫ్ మేడ్ పీపుల్కి ఉండడంలో ఆశ్చర్యం ఉండదు. ఎందుకంటే వాళ్ళకి మనం ఇంత కష్టపడి సంపాదించుకుంటూ వచ్చాము, వీళ్ళు కూడా కష్టపడి రావాలి తప్ప వీళ్ళు మనం సంపాదించాం కాబట్టి ఈజీగా టేకన్ ఫార్ గ్రాండ్ తీసుకు ఇష్టం వచ్చినట్టు చేస్తే ఇది రూయిన్ చేసేస్తారు. అంటే పేరు, ఆస్తి రెండిటి పట్ల వాళ్ళకి కన్సర్న్ ఉంటుంది. పేరు కూడా వాళ్ళు కింద నుంచి కష్టపడుతూ తెచ్చుకున్నది. రామోజీరావుకి ఒక రోజులో వచ్చింది కాదు, గ్రాడ్యువల్గా ఆయన 60s నుంచి చేస్తే ఆయనకి 80s అట్లా కొంత పేరు వచ్చింది. ఆ తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీతో ఆయన ఒక్కసారిగా ఒక గెంతు అని చెప్పచ్చు, ది లీప్. సో ఇటువంటి కండిషన్లో ఉన్న వాళ్ళకి సహజంగానే ఒక స్ట్రాంగ్ విల్డ్ సన్ ఉంటే కష్టం. మామూలుగా ఇప్పుడు పెద్ద కొడుకు అనుకో సరెండర్ అయిపోయి ఉంటాడు, ఈయన ఏం చెప్తా చేస్తుంటాడు కాబట్టి ఇబ్బంది రాలేదు. ఈ అబ్బాయి ఏమంటే ఒక స్ట్రాంగ్ ఇండివిజువల్ క్యారెక్టర్ ఉన్న అబ్బాయి సుమన్. అంటే నేను అతనికి వచ్చోరాదో పక్కన పెడితే అతను ఒక క్రియేటివ్ గై అనుకుంటున్నాడు, రైటరు, డైరెక్టరు, చివరికి ఆయన పాటలు పాడేవాడు, డబ్బింగ్ వాయిస్ చెప్పేవాడు, అన్నీ ఉండేది ఆయనకి. ఆలినాలు అతనే చేసేవాడు, బొమ్మలు వేసేవాడు అలాగా. సో దానివల్ల ఇద్దరి మధ్య కాంట్రడిక్షన్ అనేది వచ్చుండొచ్చు. ఇది ఇట్లాంటి బిజినెస్ కుటుంబాల్లో, అనేక బిజినెస్ కుటుంబాల్లో ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి మనం రామోజీరావు చెడ్డోడనో లేకపోతే సుమన్ చెడ్డోడనో లేకపోతే వైస్ వెర్సా ఇలా మనం జడ్జి చేయలేం. కానీ ఆ కాన్ఫ్లిక్ట్ కారణం మాత్రం నేను ఇందాక చెప్పిన జనరేషనల్ ప్రాబ్లం, సెల్ఫ్ మేడ్కి న్యూ జనరేషన్ మధ్య ఆ ప్రాబ్లం ఖచ్చితంగా చాలా ఫ్యామిలీస్లో ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.